వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖిత మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు జోరు కొనసాగించింది. ఇవాళ మంగళవారం కూడా అన్ని సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ప్రధానంగా 4 ఇండెక్స్లకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 99 పాయింట్లు పెరిగి 85,050 పాయింట్ల పైనే ఓపెన్ అయింది. నిఫ్టీ స్వల్పంగా 8 పాయింట్లు ప్లస్ అయి 26,021 పాయింట్ల వద్ద స్టార్ట్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 37 పాయింట్లు రైజ్ అయి 61,217 పాయింట్లతో లాంచ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 27 పాయింట్లు కలుపుకొని 58,990 పాయింట్ల వద్ద శ్రీకారం చుట్టింది. పేటీఎం షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఎంక్యూర్ ఫార్మాతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల వాటాల విలువ కూడా నేలచూపులు చూస్తున్నాయి. గ్రో కంపెనీ స్టాక్స్ లాభాల బాటలో ఉన్నాయి. ఎంఫసిస్ సంస్థ ఈక్విటీలు కూడా ప్రాఫిట్స్ పొందుతున్నాయి. రూపాయి విలువ 3 పైసలు కోల్పోయింది. నిన్న సోమవారం 88.63 వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 88.66 వద్ద ఉంది. ఇండియా తొలిసారిగా అమెరికా నుంచి వంట గ్యాస్ ను దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయనుంది. ఈ విషయాన్ని పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం 2026 నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఇంధన వనరులను విస్తరించడం, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దాదాపు 22 లక్షల టన్నుల ఎల్పీజీని యుగస్ గల్ఫ్ తీరం నుంచి దిగుమతి చేసుకుంటుంది. అమెరికా నుంచి ఇంధన దిగుమతులను పెంచే అంశాన్ని ఆ దేశంతో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోనూ పొందుపరిచారు. మన దేశం ప్రస్తుతం తన క్రూడ్ ఆయిల్లో దాదాపు 8% అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రోజుకు 2,71,000 బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. గత ఏడాది తొలి అర్ధభాగంలో రోజుకు 1,80,000 బ్యారెళ్లను మాత్రమే దిగుమతి చేసుకుంది. పోయినేడాదితో పోల్చుకుంటే ఈసారి ఇంపోర్ట్స్ ను 51% పెంచింది. చైర్మన్ అరవింద్ పనగరియా ఆధ్వర్యంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కూడా నివేదిక కాపీలను అందజేశారు. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ విధి విధానాలను 2024 నవంబర్ 29న ఆమోదించిన కేంద్ర కేబినెట్ 2025 అక్టోబర్ 31 లోపు నివేదిక సమర్పించాలని గడువు విధించింది. అయితే ఆ గడువు దాటిన 17 రోజులకు రిపోర్ట్ సమర్పించారు. 16వ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు 5 ఏళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల నికర ఆదాయ పంపిణీకి సంబంధించిన సిఫారసులు చేయనుంది. దీంతో పాటు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు చేయాలి అనేది సూచిస్తుంది. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరియు విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయంపై ఏర్పాట్లను సమీక్షించి తగిన సలహాలు ఇస్తుంది. దేశంలోని ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతో చర్చలు, సంప్రదింపులు జరిపి ఈ నివేదికను 2 భాగాలుగా రూపొందించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. కార్ల తయారీ సంస్థ కియా ఇండియా కీలక ప్రకటన చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఓనర్షిప్ సర్వీస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ 9 రోజుల శిబిరాలు ఈ నెల 23 వరకు కొనసాగుతాయని తెలిపింది. ఆఫ్టర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ పెంచేందుకు, కస్టమర్ ఎంగేజ్మెంట్ ను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలోని 18, ఆంధ్రప్రదేశ్లోని 17 కియా ఆథరైజ్డ్ వర్క్ షాపుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి మొత్తం 122 క్యాంపులను కండక్ట్ చేస్తోంది. ఈ సేవలను పొందాలనుకునే వాళ్లు దగ్గరలోని కియా డాలర్ను సంప్రదించాలని సూచించింది. కియా అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై ఇంటరాక్టివ్ సెషన్లు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్, పాటించాల్సిన నిర్వహణ పద్ధతులు, వెహికల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఉపయోగించిన కారు మూల్యాంకనాన్ని ఉచితంగా అందించడం తదితర సేవలను ఈ క్యాంపుల్లో పొందొచ్చు. ఎక్స్క్లూజివ్ ఆఫర్లలో భాగంగా కార్ కేర్ సర్వీసులపై 20%, కియా జెన్యూన్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ ప్రకటించారు. కాంప్లిమెంటరీ 36 పాయింట్ కాంప్రహెన్సివ్ వెహికల్ హెల్త్ చెక్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఇంజిన్ కంపార్ట్మెంట్, అండర్ బాడీ, ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ తదితర సేవలు కూడా లభిస్తాయి. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.